నందమూరి తారక రామారావు 23వ వర్ధంతికి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రత్యేకంగా హైదరాబాద్లో ఆయన స్మారకార్థం నిర్మించినటువంటి ఎన్టీఆర్ సమాధి వద్ద ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 6:30కే జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ఇద్దరు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఇక్కడ నివాళులు అర్పించి తాతతో ఉన్నటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చెప్పాల్సి వస్తే గత ఏడాది ఇదే రోజు వాళ్ళు తమ తండ్రి హరికృష్ణతో ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత పరిస్థితులను చూడొచ్చు. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు తమ తండ్రి లేకపోయినా సరే ఆయనతో ఎలా వచ్చాము ఏంటి అని వాళ్ళిద్దరు నెమరు వేసుకుంటుంటే, ఇక మరోవైపు రసూల్పురలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఈ ఎన్టీఆర్ సమాధి వరకు ఒక ప్రత్యేకంగా అమరజ్యోతి ర్యాలీ ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఆ ర్యాలీ కోసం అటు నందమూరి బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులైనటువంటి సుహాసిని మొన్న కుకట్పల్లి నుంచి పోటీ చేశారు. ఆవిడ ఇక్కడికి రాబోతున్నారు ర్యాలీ ద్వారా. ఇక మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం ఎదురుగా చూడొచ్చు. ఇప్పుడే నందమూరి బాలకృష్ణ ఇక్కడికి చేరుకున్నారు. ఆయన సైతం నివాళులు అర్పించేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నందమూరి కుటుంబ సభ్యులు ఒకరొకరుగా ఇక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. అందుకోసం కొంత ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే సమాధి ఉందో ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్లో ఒక ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు బాలకృష్ణ చేరుకున్నారు. ఇక్కడికి బాలకృష్ణ చేరుకున్నారు. ఆయనతో పాటు మొన్న ఏదైతే కథానాయకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించినటువంటి క్రిష్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రస్తుతం నందమూరి తారక రామారావు సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అమరహ అంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఆయన ఎవరైతే బాలకృష్ణ రావడంతో ఒకసారిగా మొన్న సినిమాలో నటించిన తర్వాత కొంత క్రేజ్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్గా బాలకృష్ణ కనిపించినటువంటి పరిస్థితులు వీటన్నిటినీ నెమరు వేసుకోవడం, బాలకృష్ణతో పాటు అటు మిగతా సోదరులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ కుమారులు వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మిగతా కుటుంబ సభ్యులు ఒకవైపు చూడొచ్చు మనం విజువల్స్లో వాళ్ళందరూ ఇక్కడికి చేరుకొని ఘాట్ వద్ద అందరూ నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ చేరుకొని మరికొద్దిసేపట్లో తమ అంటే ఏదైతే ఎన్టీఆర్ గురించి కొద్దిసేపట్లో బాలకృష్ణ కూడా మళ్ళీ ఇక్కడ మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత బాలకృష్ణ ఏదైతే రసూల్పురలో ఉన్నటువంటి కార్యక్రమం ఉందో అమరజ్యోతి యాత్రకు వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడి నుంచి పూర్తి మళ్ళీ ర్యాలీలో పాల్గొని ఇక్కడ దాకా వచ్చే పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనము విజువల్స్లో చూడొచ్చు. అటు నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అటు బాలకృష్ణతో పాటు మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. మొన్న కుకట్పల్లిలో పోటీ చేసినటువంటి సుహాసిని కూడా ప్రస్తుతం ఇక్కడికి రీచ్ అయ్యారు. మరోవైపు క్రిష్ కథానాయకుడు సినిమాకు డైరెక్షన్ వహించినటువంటి క్రిష్ వీళ్ళందరూ ప్రస్తుతం వెళ్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇది ప్రస్తుతం నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని వెళ్ళడం. అయితే ఉదయం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఇక మరోవైపు అటు ఏపీలో కూడా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా విగ్రహావిష్కరణతో పాటు ఈరోజు లెజెండరీ బ్లడ్ డొనేషన్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా సాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎదురుగా నందమూరి బాలకృష్ణతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ నందమూరి తారక రామారావు అంటే ఎన్టీఆర్ సమాధి వద్ద
అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు జాతి అన్నగారు, మా నాన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. ఆయన ఎప్పుడు ఒక స్ఫూర్తి ప్రదాత, ఆయన ఒక ఆదర్శం మొత్తం అందరికీ, తెలుగు జాతికే కాదు. ఆయన మొత్తం ఏవైతే ఆనాడు పథకాలన్నీ ప్రవేశపెట్టారో ఎంతో ముందు చూపుతో విప్లవాత్మకమైన పథకాలన్నీ, వాళ్ళు ఏ పార్టీ ముందుకొచ్చినా, ఏ నాయకుడు ముందుకొచ్చి గొంతు చిచ్చుకున్నా అవన్నీ ఆయన ప్రవేశన పథకాలు కాపీ కొట్టి పరిపాలన సాగించినోడే అన్న విషయం మనం మర్చిపోకూడదు. సో ఆనాడు మరి ఆయన 9 నెలల్లో ఒక రైతు బిడ్డగా పుట్టి సబ్ రిజిస్టర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆ రోజు ఆ లంచగొండితనాన్ని సహించలేక, అలాగే తర్వాత సినిమా రంగంలో ప్రవేశించి ఎన్నో రకరకాల పాత్రలను ఆయన జీవం పోసి ఎందుకంటే వాళ్ళ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. దేవుళ్ళు కూడా ఇంకా ఆయన ఆ పాత్ర పోషణ వల్ల, అంటే అది పౌరాణికాలు చిత్రాల గురించి వస్తే ఆయన భక్తికి జీవం పోసింది. ఆయన భక్తిని అందరిలో ఇంకా పొంగించింది ఆయన. అలాగే ఆయన చేసిన రకరకాల పాత్రలు, ఆ పాత్రల యొక్క బరకాయ ప్రవేశం చేసి వాటిలో ఏ ప్రజలైతే ఆయన ఉన్నత స్థానాన్ని చేకూర్చారో మరి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. అంతవరకు మరి ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, లేకపోతే తాడిత పీడిత కులాలు వాళ్ళందరూ కూడా, మైనారిటీలందరూ కూడా చేయూతనిచ్చి అధికార పీఠంలో ఉన్న పదవులను ఆపాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కుల విషయంలో అయితేనేమి, లేకపోతే మహిళలకు ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో విప్లవాత్మకమైన పథకాలను, సంస్కరణలను తీసుకొచ్చి సమాజంలో అన్ని వర్గాల వారికి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు. సో ఇవాళ ఆయన్ని తలుచుకుంటే మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, ధైర్యం, త్యాగం. ఇవన్నీ కలగలిపితే ఒక నందమూరి తారక రామారావు గారు. అందరూ కూడా ఆయన ఏ ఆశయాల కోసం జీవించారో, తెలుగు జాతి ఉన్నంత వరకు రామారావు గారు ఆయన శారీరకంగా లేకపోయినా మనందరి గుండెల్లో గూడు కట్టుకున్నారు, ఆయన గుర్తుండిపోతారు. అలా ఆయన ఏ ఆశయాల కోసం జీవించారో, ఏ ఆశయాల కోసం తపనపడ్డారో వాటిని దృష్టిలో ఉంచుకుని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం ముందుకు సాగాలని, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే అందరూ కూడా కలగొలుపుగా ముందుకు ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. భారతదేశ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు మన నాన్నగారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి. మేమందరం కుటుంబ సభ్యులందరూ కుటుంబ సమేతంగా వారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. యుగం, కాలం, జన్మ సరిపోదు. కానీ ఆయన బిడ్డగా కాకుండా ఒక తెలుగు జాతి పౌరునిగా మాట్లాడటం నా ధర్మం. ఆయన మన తెలుగు జాతికి గర్వదగ్గ తెలుగు బిడ్డ. ఆయన మన తెలుగు జాతి కీర్తిని యావత్ ప్రపంచ పటంలో శాశ్వతంగా గర్వించేలా, గుర్తించేలా పెట్టిన తెలుగు మొన్నగాడు మన ఎన్టీఆర్. మనందరం, మన తెలుగు జాతి ఆయనకి చాలా రుణపడి ఉన్నాం. అన్నదానం కన్నా గొప్ప దానం లేదని మన అన్న ఎన్టీఆర్.
సూర్యచంద్రుడు ఉన్నంతకాలం మన తెలుగు జాతి ఆయన రామనామం స్మరిస్తూ జపిస్తూ ఉండాలి. ఈ సందర్భంలో మరొక గొప్ప మనిషి, స్నేహితుడు, శ్రేయోభిలాషి, మనందరికీ కావాల్సిన వారు మన అన్నయ్య గారు నందమూరి హరికృష్ణ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. మీరందరూ విలేకరులతో పేరు పేరున పిలిచి పలకరించి మాట్లాడేవారు, సన్నిహితంగా ఉండేవారు. మీరిద్దరి నందమూరి హరికృష్ణ గారి, నందమూరి తారక రామారావు గారి భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు జాతి, జై ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రావటం జరిగింది. తాతగారు మహోన్భావుడు. ఆయన అడుగుజాడల్లో మేము నడుచుకుంటాము. ఎల్లప్పుడూ ఆయన స్ఫూర్తితోనే మేము ముందడుగు వేస్తున్నాము. ఆయన తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎల్లలేని కృషి చేశారు. ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు. ప్రజలు ఆయనకి దేవుళ్ళతో సమానం. ప్రజల కోసం ఆయన ఎంతో కృషి చేశారు. మేము కుటుంబ సభ్యులము ఆయన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించాము. అందరికీ నమస్కారం. జోహార్ ఎన్టీఆర్. మరణం లేని మహనీయుడు, తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉండే శ్రీ నందమూరి తారక రామారావు గారికి మా మనపూర్వక నివాళులు. జోహార్ ఎన్టీఆర్.